ఆత్మీయ సిపి ఛానల్ బంధుమిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్లో మొన్న శనివారం అనగా 4/7/26న గొప్ప సాహితీ కార్యక్రమం జరిగింది. 5 మిత్రులు మిత్రపంచకం అనొచ్చు. తమ తమ తండ్రుల పేరు మీద లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులకు పురస్కారాలు అందించి తమ పితృభక్తిని చాటుకున్నారు. సమైక్య సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ మిత్రపంచకం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తమ తండ్రుల అభిరుచులను పేరు ప్రఖ్యాతులను ముందు తరం వారికి చేర్చాలన్న వారి సదాశయం సర్వత్రా హర్షణీయం. శ్రీ రావికంటి శ్రీనివాస్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ఈనాడు, తన తండ్రి రామయ్య గుప్తా గారి సాహిత్య పురస్కారాన్ని నాకు అనగా విపుల చతుర పూర్వ సంపాదకుడిని, సీనియర్ జర్నలిస్ట్ అయిన చంద్రప్రతాప్ కంతేటికి అందించారు. శ్రీ రావికంటి రామయ్య గుప్తా వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన సాహితీ విరాణ్మూర్తి. మంత్రకూట వేమన వారి బిరుదు. వారి పద్యాలు అత్యంత సరళంగా కదళీపాకంగా ఉంటాయి. వారి శిష్య ప్రశిష్యులు వారి కాంస్య విగ్రహాన్ని మంథని గ్రామంలో నెలకొల్పి ఏటా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన తమ తండ్రి ఆచార్య రజనీశ్రీ నాట్య పురస్కారాన్ని నృత్య రంగానికి చెందిన శ్రీ జనువుల రతన్ కుమార్ గారికి అందించారు. శ్రీ డాక్టర్ రఘురామన్ గారు తమ తండ్రి దారం నాగభూషణం గారి స్మారక పరిశోధన పురస్కారాన్ని చరిత్ర పరిశోధకులు శ్రీ కరిపే రాజకుమార్ గారికి అందించి సత్కరించారు. శ్రీ మాడిశెట్టి గోపాల్ గారు తమ తండ్రి మాడిశెట్టి మల్లయ్య స్మారక ఉపాధ్యాయ పురస్కారాన్ని ఉస్మానియా అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ రఘు గారికి అందించారు. శ్రీమాన్ కెఎస్ అనంతాచార్యులు తమ తండ్రి కలకుంట్ల సంపత్ కుమార్ ఆచార్య సంగీత పురస్కారాన్ని మృదంగ మార్తాండ శ్రీ నమిలికొండ వేణుగోపాల్ గారికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆశాంతం అత్యద్భుతంగా కరీంనగర్లోని ఫిలిం సొసైటీ ఆడిటోరియంలో కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముందు జరిగిన చిన్నారుల నృత్య ప్రదర్శన అద్భుతం. అలాగే అనుపమ ప్రార్థనా గీతం, అనుపమానం. నిజం చెప్పాలంటే కరీంనగర్ సాహితీ కళాక్షేత్రం. ఇచ్చట పుట్టిన లేత కొమ్మైన చేవ అన్న చందంగా ఎందరెందరో మహానుభావులు ఇక్కడ జనించి తెలుగు సాహిత్య చంద్రికలను వికసింపచేశారు, చేస్తూ ఉన్నారు. అలాంటి మహామహుల మధ్య నాకు ఈ సత్కారం జరగటం, పురస్కారం లభించటం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తూ ఆ రోజున నా ప్రసంగాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా ఆ మాట చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు డాక్టరేట్లు చేశారు, యూనివర్సిటీలో డీలు చేశారు, అన్నీ చేశారు. నేను నా దగ్గర 7వ తరగతి చదువుకున్న పిల్లాడి దగ్గర ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకుని అప్పుడు డిగ్రీ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేసి అలానే నా జీవితం అలా ముందుకు వచ్చింది అన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ కాలేజీ అనుభవాలు అన్నీ ఉన్నాయి. నాకు ఒకటే అనుభవం ఏంటంటే జీవిత అనుభవం. ఇందాక మా మిత్రుడు ఎవరో మాట్లాడుతూ చంద్రప్రతాపం ఏంటంటే సూర్యప్రతాపం కదా అని చెప్పన్నారు. చంద్రప్రతాపం అలనాటి కావ్య కన్యకల నుంచి మొన్నటి వరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు వరకు కూడా చంద్రప్రతాపం ఏంటనేది అందరికీ తెలిసింది. కార్యక్రమానికి ముందు ఈ నృత్యం చేసినటువంటి ఈ చిన్న పసిపిల్లలు ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా నవ్వుతో అని అనిపించింది. ఆ ఏజ్కి వాళ్ళు అలా చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ నా ఆశీస్సులు. తర్వాత ప్రార్థనా గీతం పాడిన మేడం అనుపమ గారు చాలా అద్భుతంగా పాడారు. తర్వాత ఇంకొక గీతం పాడింది కూడా మీరేనా? చాలా బాగా పాడారండి. ఈ గీతం వింటుంటేనే చాలా రోమాంచితమైంది అన్నమాట. సరే, నేను ఎక్కువ సమయం తీసుకోను. యాక్చువల్గా నేను పద్యాలు ఎందుకు రాస్తానంటే ఒకే ఒక రహస్యం చెప్తాను మీకు. కథలు రాయాలంటే, నవలలు రాయాలంటే చెప్ప పుష్టి కావాలి బాగా. అవునా కదా? పద్యం అయితే 4 లైన్లలో రాసేయచ్చు, మనకి ఛందస్సు వస్తాయి. అందుకనే
పథకానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రప్రతాప్. కనుక నేను పద్య వాటినే ఎదుగుతున్నాను. ఈనాడులో ఉండి పద్యాలు రాయలేను కాబట్టి అక్కడ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి రాసాము. తర్వాత రిటైర్ అయ్యాక మనకు కావాల్సింది మనం రాసుకుంటాం అన్నమాట. ఆ రకంగా శతకాలని నేను రాస్తున్నాను. కథలు, నవలు, అనువాదాలు అన్నీ చేయగలను కానీ ఎవరు రాస్తాంటే అది ఎక్కడ పద్యం 4 లైన్లు రాయగానే పద్యం వస్తుంది. అదే 4 పాదాలు రాయగానే పద్యం అయిపోతుంది కదా. పొద్దున కూడా ఒక మిత్రుడు నాతోటి ఎవరు చదువుతారండి పద్యాలు ఇవి అవి అంటుంటే చెప్పారు. అది 1000 ఏళ్ళ సాహిత్యం ఉందండి, ఎవరు చదువుతారంటారు ఏంటి అంటే అదంతా చచ్చిపోయిందంట. చచ్చిపోయింది అని చెప్పంటే నిన్న లేకపోతే ఇవాళ లేదు కదా, మొన్న లేకపోతే నిన్న లేదు కదా. మన నాన్న లేక మన తాత లేక వాళ్ళ నాన్న లేకపోతే మనం ఉంటామో చెప్పండి. వాళ్ళ మీరు పద్యాన్ని ఇష్టపడకపోవచ్చు, చదవకపోవచ్చు, కానీ పద్యం అనేది బతుకుతూనే ఉంటుంది. అది కూడా ఒక మూల మెరుగు పట్టు బతుకుతూ ఉంటుంది. దాన్ని బతికించడం కోసం నాలాంటి వాడు ఎవడో ఒకడు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఆఖరి మాట ఒక పద్యం వినిపించి నేను సెలవు తీసుకుంటాను. కర్వాటుడు అంటే పట్టుదల కావాలి, మీకు తెలిసిన విషయం కదా. కర్వాటులే కదా త్యాగధనులు అనేటువంటిది శీర్షిక అనమాట. కర్వాటులే కదా త్యాగధనులు. కర్వాటు యోగము కాంచన సౌధము. కర్వాటు యోగము కాంచన సౌధము అంటే బంగారు మేడ లాంటిది కర్వాటుడు యోగం అంటే మాది. కర్వాటు జన్మము ఘనతనము. కర్వాటుడు యొక్క జన్మ కూడా చాలా గొప్పది. మనకు కొట్టుకోవాలి కదా, ఎవరి తప్పు వాడే కొట్టుకోవాలని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. కర్వాటు శీలము ఘనతర స్ఫటికము. కర్వాటు మనసంత కనికరము. చాలా కనికరంగా ఉంటాం, ఇలా ఉన్నామన్నమాట కానీ చాలా కనికరంగా ఉంటాం. కర్వాటు పాదము గంగమ్మ ఉరకము. కర్వాటు పాదము గంగమ్మ ఉరకము. కర్వాటు జ్ఞానము కలవరము. వాడి జ్ఞానం చూసాక ఇప్పుడే కలవరపడిపోతున్నారు. మీకు ఎంత జ్ఞానం ఇక్కడ బాగు అని. కర్వాటు మానము. కర్వాటు మానము కార్తీక దీపం. కార్తీక దీపం ఎంత గొప్పదో కర్వాటు మానసు కూడా అలాంటి అంత గొప్పదన్నమాట. కర్వాటు సరసము కలకలము. ఇక ఆ విషయం చెప్పలేదు. శాస్త్ర విజ్ఞానముల యందు సంఘమందు. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏదో అబ్దుల్ కలాం లాంటి వాడు మినహాయించి మిగతా వాళ్ళందరూ కర్వాటులే. మనకి మేధావులందరూ కూడా శాస్త్ర విజ్ఞానములందు సంఘమందు, సాహితీ లోకమందు, సంస్కారమందు కేశ పాశము విడిచిన కీర్తి సుధలు. కేశ పాశమే వదిలేసాం మేము. మాకు నీలాగా భగవంతాలు ఈ పాశాలు ఏమి ఉండవన్నమాట. కేశ పాశము విడిచిన కీర్తి సుధలు. కళలు కర్వాటులే కదా త్యాగధనులు. అంతే కదండి, ఇంత త్యాగం చేశాయి కదా. భాగ్యనిధి బట్టతల అనేది ఒక చిన్న పదం. తలకు నూనె పెట్టు దౌర్భాగ్యమే లేదు. తలను దువ్వుకునేటి తలకు రాదు. తలకు పేరు పట్టు తట్టి నంపేయలేదు. బట్ట తలను మించు భాగ్యలేది. చెప్పండి. అందరికీ నమస్కారం.